హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ కార్తిక్ కస్టర్. మనం ఈరోజు వచ్చేసి బిగ్ బాస్ అగ్ని పరీక్ష ఎలా జరుగుతుంది దాని గురించి మనం బ్రీఫ్గా మాట్లాడుకుందాం. నాకైతే ఫేవరిజం అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది? మీకు కూడా అలాగే అనిపిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే నేను చేసే వీడియోస్ మీకు నచ్చుతాయని నేను ఆశిస్తున్నాను. లైక్ చేయండి, కామెంట్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మనం ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిపోదాం. దాంట్లో ఏం జరుగుతుంది అసలు? ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిన తర్వాత కంటే బిగ్ బాస్ అగ్ని పరీక్షలోనే ఎక్కువ చాలా ఇబ్బందులు ఉన్నాయి అనిపిస్తుంది. దీన్ని దాటుకొని వెళ్తే వాళ్ళు ఆల్రెడీ బిగ్ బాస్లో విన్ అయిపోయినట్టే. వాళ్ళు ఎవరైతే సెలక్షన్ అయిపోతారో వాళ్ళు ఆల్రెడీ బిగ్ బాస్ కప్ కొట్టేసినట్టే. ఇప్పుడు ఎవరైతే సెలక్షన్ అయ్యారో వాళ్ళు ఆల్రెడీ అందరి మనసులు గెలుచుకొని వెళ్తారు. ఎందుకంటే వాళ్ళు చాలా కష్టపడుతున్నారు, ముక్కు పుడకలు గుట్టించుకున్నారు, టాటూలు వేయించుకున్నారు, ఏదేదో చేశారు. అయినా కూడా వాళ్ళని అండర్ ఎస్టిమేట్ చేస్తున్నారు. కాకపోతే కొంతమంది ఇంకా సైలెంట్గా ఉన్నారు. వాళ్ళు కూడా మనం వాళ్ళు పుష్ చేస్తున్నారు ఎవరైతే నలుగురు జడ్జెస్ ఉన్నారో. కానీ ఇంకోటి ఏంటంటే ఫేవరిజం కనిపిస్తూ ఉంది నాకైతే. ఆ ఫేవరిజాన్ని దాటుకొని వాళ్ళందరూ ముందుకెళ్తారా వెళ్ళరా అనేది మనం వేచి చూద్దాం. ఫేవరిజం అని ఎందుకన్నానంటే ఝాన్సీ గారు, ఆవిడ సింగర్ ఝాన్సీ ఉన్నారు కదా, ఆవిడ విషయంలో నాకు ఎందుకన్నా శ్రీముఖి గారు ఫేవరిజం బాగా అనిపిస్తుంది. అలాగే మన టాస్క్లో కూడా నలుగురు ఎవరికి బయాస్గా సపోర్ట్ చేయకూడదు. ఒకరిని సపోర్ట్ చేసి ఇంకొకరిని సపోర్ట్ చేయకుండా కూడా అసలు సపోర్టింగ్ అనేది ఇక్కడ పెట్టకూడదు. ఎందుకంటే మంచిగా ఉంటే ఇక్కడ ఏది నడవదు, అలాగే చెడ్డగా ఉన్న ఏది నడవదు. బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళ ప్రవర్తన బట్టి ఓట్లు వేస్తారు తప్పితే ఇక్కడే మీరు జడ్జెస్ మీరు నిర్ణయించకూడదు. ఇక్కడ కన్సిస్టెన్సీ కూడా ఎవరు వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళు మాట్లాడేసి వాళ్ళని ముందుకు పంపించే అది నాకైతే నాకు నచ్చలేదు. అదంతా ఒక ఎత్తు అయితే, మీరు శ్రీముఖి గారు మీరు ఝాన్సీ గారికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నట్టు ప్రేక్షకులందరికీ తెలుస్తుంది. మీకు కూడా అనిపిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఇంకోటి వచ్చేసి బాగి గారికి కూడా తనకు కూడా మీరు సపోర్ట్ చేస్తున్నట్టే అనిపిస్తుంది. అలాగే నవదీప్ గారు కూడా నలుగురు అక్కడ వాళ్ళు ఎంతో కష్టపడి వచ్చారు. 15 మంది ఎవరైతే అర్హులు అవుతారో వాళ్ళని నిజంగా సెలక్షన్ కమిటీలో సెలక్షన్ చేసి వాళ్ళు నిరూపించుకొని ముందుకెళ్తారని నేనైతే ఆశిస్తున్నాను. కానీ మీ షోలో మీరు చేసే ప్రవర్తన అది మాకే కాదు, మేము చెప్పే వాళ్ళకే కాదు, ప్రతి ఒక్క ప్రేక్షకులకి అందరికీ అర్థమవుతుంది. దాన్ని మీరు గమనించి దాన్ని కరెక్షన్ చేసుకుంటారని నేను నమ్ముతున్నాను. మీరు ఎవరైతే ఏమనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నమస్తే, రేపు మాట్లాడుకుందాం.